నిజంగా అంటే ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి అసలు సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలని చెప్పింది. మీకు జాబ్ గ్యారంటీ అని చెప్పి ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ అన్నారు. దాంతో పాటు నిరుద్యోగ భృతి అన్నారు. చాలా హామీలు ఇచ్చింది కదా! ఒకటి కాదు బ్రదర్, వాళ్ళ హామీలకు మొక్కాలే. ఇగో ఇప్పుడు ఇస్తే వాళ్ళ హామీలు చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. రేవంత్ రెడ్డి మీద చిన్న కవిత రాసిన, పోతవురో రేవంతు, పోతవురో రేవంతు, పోతవురో రేవంతు, మా ఉసురు తలిగి పోతవురో రేవంతు, మా బిడ్డల ఉసురు, మా పసిగుడ్డల ఉసురు, మా నిరుద్యోగుల ఉసురు తగిలిపోతవురో రేవంతు, రేవంత్ రెడ్డి మామ, ఓ రేవంత్ రెడ్డి మామ, ఇంకా ఎప్పుడు ఇస్తావయ్యా ఉద్యోగాలు, ఎఫ్బిఓ వంటివి, జీపీఓ వంటివి, ఇంకా ఎప్పుడు ఇస్తావురా ఉద్యోగాలు. ఇక అలా హామీలకు మొక్కాలి బ్రదర్. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు తీసుకుంటే 1,00,000, అప్పుడు తులం బంగారం. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే 2,00,000 అన్నాడు. కనీసం 2,000 నోటిఫికేషన్స్ కూడా రాలే. ఇప్పుడు తక్షణమే జీపీఓ వేయవలసిందే. ఇక ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాల్సిందే బ్రదర్. చాలా హామీలు ఇచ్చారు. రైతు భరోసా అన్నారు. నేను ఒక రైతు బిడ్డ చెప్తున్నా, యూరియా కూడా దొరకట్లే. ఉన్న రైతు బంధు పోయింది. విలేజ్లలో కూడా తీసుకుంటే చాలా అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి. అట్టర్ ఫ్లాప్ జీరో. ఇంత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత వ్యతిరేకత ఏ సీఎం కూడా తెచ్చుకోలే. ఈయన ఒక సింపుల్గా చెప్పాలంటే తినేదేమో మొగన్ సొమ్ము, పాడేది మిన్న పాడు. పొద్దున్న లేస్తే నేను ఒక సీఎంగా, ఒక తెలంగాణ విద్యార్థిగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో పొద్దున్న లేస్తే చంద్రబాబు మాట మాట్లాడుతుండు. విద్యార్థులలో ఒక అసంతృప్తి, నైరాశ్యం ఉంది.